శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారనేది నాకు తెలియచేయండి. మీకు ఎవరికైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చండి. నా కాంటాక్ట్ నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇస్తానండి. ఒకసారి చెక్ చేసేయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫన్. నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. హోపనపోన క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. నాకు కొంచెం పీక్ టైంలో ఉన్నానండి. కొంచెం నాకు జర్నీస్ అయ్యి ఉన్నాయి. ఇది అయిపోయిన వెంటనే క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి హోపనపోన కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ స్టార్ట్ చేశానంటే అది 1 అవర్ 45 మినిట్స్ అలా వెళ్ళిపోతుంది అనమాట. నేనేమనుకుంటున్నానంటే నా వీడియోస్ సరిగ్గా ఎవరో చూడట్లేదు కదా, ఒకవేళ దానికి లైక్స్ చూస్తారో చూడరో, 45 మినిట్స్ అంటే బోర్గా ఫీల్ అవుతారేమో అని నేను ఇప్పటివరకు చేయలేదండి. బట్ బోర్గా ఫీల్ అయినా ఏమైనా కూడా నాకు అవసరం లేదు. నేను ఖచ్చితంగా మాత్రం హోపనపోన క్లాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా రేకి ఒకటి నేర్చుకుంటున్నానండి. దానివల్ల నేను కొంచెం వీడియోస్ కూడా చేయలేకపోయాను. రేకి క్లాస్ ఒకటి నేర్చుకుంటున్నాను. రేకి కూడా అయిన తర్వాత అంటే అది రేకి అనేది ఓన్లీ నా కోసం మాత్రమే నేను నేర్చుకుంటున్నానండి. నా నా లైఫ్లో నన్ను నేను ఎలాగా చేసుకోవాలనేది, ఒకవేళ అది నాకు కానీ సక్సెస్ఫుల్ అయ్యి నేను కానీ దాంట్లో సక్సెస్ అయితే కనుక ఎవరిని ఎలా హీల్ చేయాలి, హీలింగ్స్ కోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను హోపనపోన హీలింగ్స్ తీసుకుంటున్నానండి. హోపనపోన వచ్చేసి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక హీలింగ్స్ చేస్తున్నాను. హీలింగ్స్ కూడా నాకు కింద వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా మనీ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, లేదంటే జాబ్ ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. కింద నేను వాట్సాప్ మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నేను త్వరలో గ్రూప్ పెడతానండి. అందులో జాయిన్ అవ్వచ్చు మీరు కూడా. ఇంకా నేను గ్రూప్ అనుకోలేదు, ఎందుకంటే నాకు దీని మీద పెద్దగా అవగాహన లేదు. అవన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. కాబట్టి మీరేంటంటే ఒకసారి నాకు కింద వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేస్తే కనుక ఎవరికైనా హీలింగ్స్ కావాలంటే, బట్ అది మాత్రం ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. దానికి కొంత మనీ కూడా ఛార్జ్ చేస్తాను. అంటే ప్రాబ్లమ్ని బట్టి మనీ ఛార్జ్ చేస్తాను. అంటే 21 డేస్ హీల్ చేయాలా, 41 డేస్ హీల్ చేయాలా అనేది ఉంటుంది అనమాట. ప్రాబ్లమ్ని బట్టి ఇన్ని రోజులు హీల్ చేయాలని ఉంటుంది. దానికి ఏంటంటే మీరు మీ ఫోటో ఒకటి పంపించాల్సి ఉంటుంది. తర్వాత మీరు నాకు కాంటాక్ట్ అయినప్పుడు నేను హీల్ చేస్తున్న అన్ని రోజులు కూడా మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అవి చేస్తా ఉండాలి ఖచ్చితంగా. 21 డేస్ అయితే 21 డేస్ చేయాలి. 11 డేస్ అయితే 11 డేస్, అంటే ప్రాబ్లమ్ సివియర్ని బట్టి 41 డేసా 21 డేస్ అని ఉంటుంది. ఇది నేను ఎర్లీ అవర్స్ 3:30 ఆ టైంలో నేను చేయాల్సి ఉంటుందండి. బట్ నేను దానికోసం నేను మనీ ఎక్స్చేంజ్ తీసుకుంటాను. ఎందుకంటే నా ఎనర్జీ ఫ్లో మీకు ఇస్తాను కాబట్టి తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫన్. ఈ రోజు కొన్ని మనం మంచి మాటలు అన్నీ నేర్చుకుంటున్నాం. ఈ రోజు జనరల్ క్లాస్ ఏనండి. ఈ రోజు మనం మోటివేషన్ లో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే కొన్ని అంటే ఇది 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ మీకు వర్డ్స్ దొరుకుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. మీ లైఫ్ లో మీరు ఇది అప్లై చేసుకుంటే ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనమాట. మన పాస్ట్ లైఫ్ లో ఏం జరిగింది అనేది అది హీలింగ్స్ ద్వారా పోతే, ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే అది మీరు ఒకసారి చెక్ చేసేసేయండి. విని దాన్ని బట్టి మీరు నేను చెప్పింది కరెక్టా కాదని కూడా ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన మన శరీరంలో రక్తం ఎంత ఉంటుందండి? 70% పైన రక్తం ఉంటుంది. 85% సంథింగ్, నాకైతే లెక్కలు తెలీదు. ఎక్కువ శాతం రక్తం ఉంటుంది, తక్కువ శాతం వాటర్ ఉంటుంది కదండి మన బాడీలో. అయితే మన ఇప్పుడు మన బాడీలో ఎక్కువ శాతం రక్తం ఉంటుంది, తక్కువ శాతం వాటర్ ఉంటుంది కదా, ఇది కన్ఫర్మ్. అప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, బాధ పెట్టినప్పుడు తక్కువ శాతం ఉన్న రక్తం ఎక్కువ శాతం ఉన్న రక్తం ఎందుకు బయటకు రాదు? తక్కువ శాతం ఉన్న కన్నీరు మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? వాటర్ మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? చెప్పండి. ఇది ఎవరికైనా ఆన్సర్ తెలుసా అండి? ఇది తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. దీని గురించి నేను ఈ లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు అనేది లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో నేను దీని గురించి మీకు క్లారిఫై ఇస్తాను, కన్క్లూజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం ఏ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడకూడదండి. ఆధారపడడం వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. ఒకరిని సాయం అడిగామనుకోండి, ఫస్ట్ ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది, మనం ఎవరినైనా సహాయం అడిగామనుకోండి, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సాయం చేస్తారు.
ఓకే. సరే సాయం చేస్తారు. మళ్ళీ అవసరం వచ్చింది. మళ్ళీ అవసరం వచ్చింది. అదే మనిషి దగ్గరికి పదే 10 సార్లు ఎళ్లారనుకోండి, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? చేతకాని వాళ్ళగా చూస్తారనమాట. వాళ్ళ ఎదురుగుండా మనమెందుకు చేతకాని వాళ్ళగా తయారవ్వాలి? మనమే ఆ వర్క్ నేర్చుకోవచ్చు కదా! మనమే అది చేసుకోవచ్చు కదా! ఇది ఎక్కడ జరుగుతదంటే అండి మనకి ఆఫీస్ వర్క్స్ లోనూను మనీ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర కూడా ఇవి జరుగుతా ఉంటాయన్నమాట. ఏంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా మనీ ప్రాబ్లమ్ ఉంది. మనీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి మనం చూడాలి. అంతేగాని ప్రతిసారి అప్పుకెళ్ళిపోయామనుకోండి వాడు మనల్ని చాలా చులకనగా చూస్తాడనమాట. ప్రతిసారి అప్పుకెళ్ళొద్దు. అప్పుకెళ్ళమని కూడా నేను చెప్పను. ఇంకోటేంటంటే మనకేదో ఒక పనుంది. పని అవ్వాలి. పని అవ్వాలన్నప్పుడు రికమెండేషన్ కోసం వెళ్తాం. అది ఇంక తప్పదు. ఇంకా మనకి లైఫ్ అండ్ డెత్ క్వెషన్ అన్నప్పుడు ఎవరినైనా హెల్ప్ అడగడం తప్పులేదు. కానీ ప్రతి చిన్న విషయానికి వెళ్ళిపోయి మా సూపరింటెండెంట్ గారు ఉన్నారు, లేకపోతే మా ఏవో గారు ఉన్నారు, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు, మాకు పెద్ద తెలుసు, మాకు కలెక్టర్ తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని చెప్పి ప్రతిసారి మనం అన్నాం అనుకోండి అది మన చేతకంతానం అవుతుంది. మన ఓన్ గా మనం ఎంత పని చేయగలమో అంత పని చెయ్యండి. చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే మాత్రమే మీరు ఎవరి సహాయమైనా తీసుకోవాలి. కానీ మీరు చేయాల్సిన పని పెట్టి మీరు చేయాల్సిన పని మానేసి మీరు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని ప్రతిసారి హెల్ప్ ఎక్కడికి ఇప్పుడు నేను ఇవి ఎక్కువ ఎక్కడ చూస్తా ఉంటానంటే అండి గుళ్ళలో చూస్తానంటాను. జడ్జెస్ ఉంటారు, కలెక్టర్స్ ఉంటారు, కింద స్టాఫ్ ఉంటారు చూసారా? కింద స్టాఫ్ ఏం చేస్తారంటే ప్రతి చిన్నదానికి వెళ్ళిపోయి ప్రోటోకాల్ పెట్టేసుకుంటారు. ఎందుకు ప్రోటోకాల్ అవసరం ఉంది? మన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు రష్ గా ఉంది. ఇప్పుడు తప్పదు. ఇప్పుడు అంతర్వేది తీర్థం ఉంది అనుకోండి. అంతర్వేది తీర్థం చాలా రష్ గా ఉంటుంది. ఒక 15 డేస్ అసలు ఊపిరాడినంత తీర్థం ఉంటది. ఆ టైంలో మీరు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మీరు రికమెండేషన్ చేయించుకోవాలి. అది అవసరం. కానీ నాకు వచ్చిన డౌట్ ఎప్పుడు కూడా ఒక డౌట్ వస్తా ఉంటదండి. ఖచ్చితంగా ఆ రోజు తీర్థం రోజునే మనం స్వామివారి దర్శనం చేసుకోవాలా? ఉత్త రోజుల్లో చేసుకోకూడదా? ఉత్త రోజులు హాయిగా వెళ్ళొచ్చు కదా! ఖాళీగా వెళ్ళొచ్చు కదా! చీర చింపేసుకుని, చొక్కాలు చింపేసుకుని, ఆ లైన్ లో నుంచొని పడిగాపులు పడి, తిండి లేక, నిద్ర లేక, ఆహారం లేక మన పిల్లల్ని తోసేసి ఆ లైన్ లో పడి, క్యూలలో పడి అంత ప్రెషర్ ఎందుకు ఫేస్ చేయాలో నాకు అర్థమవుతుంది. అంటే ఆ రోజుల్లో అయితేనే దేవుడు మనల్ని కరుణిస్తాడా? ఉత్తప్పుడు అయితే కరుణించడా? ఉత్తప్పుడు చూడ్డా? అంటే మీకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టే ఆ టైంలో వెళ్తే మంచిది, ఆ టైంలో వెళ్తే ఇది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటారు. కాబట్టి ఆ టైంలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నేనైతే ఏం చేస్తానంటే ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా ఇంట్లో చేసేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే చూసారా గుళ్ళు, అప్పుడు వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, లేదు ఏ దుర్గాదేవి అయితే దుర్గాదేవి అయితే మాల వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే మాల చూపించాలని అంటారు కాబట్టి అప్పుడైతే వెళ్తాము. మిగిలిన టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ డేట్ కే ఆ డేట్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి ఉందనుకోండి, సుబ్బారాయుడు షష్ఠి రోజు ఓ ఓ బడిగాపులు పడితే వెళ్ళిపోతారు. సంవత్సరం అంతా ఏమైపోతారండి? సంవత్సరం అంతా సుబ్బారాయుడు అక్కడే ఉంటాడు కదా. ఆహా, అయ్య బాబో వెళ్ళిపోయి మాకు ఇక్కడ కాకినాడలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఒకటి ఉందండి. తొక్కేసుకుని, కుమ్మేసుకుని, తోసేసుకుని ఇంకా నానా విధాల ఆపసోపాలు పడిపోతారనమాట. అలాగే ప్రతి ఊర్లో కూడా జరిగే ఇప్పుడు జాతరలు ఉన్నాయి. జాతరలు అవి జరుగుతుంటాయి. అది ఆ టైంకే వెళ్ళాలి. ఎందుకంటే బాగుంటది, చూడటానికి బాగుంటదని వెళ్ళాలి తప్పితే అమ్మవారు అక్కడే ఉంటదండి, ఎక్కడికి వెళ్ళిపోదు. అయ్యవారు అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు. కాబట్టి మీరు ఆవేశపడిపోయి తోసేసుకుని వెళ్ళిపోకండి. ఆ వెళ్ళిపోటే విషయంలో మీరు వాళ్ళ హెల్ప్ అడిగి వీళ్ళ హెల్ప్ అడిగి ఇప్పుడు అంతర్వేది తీర్థం అని చెప్పాను కదా, అప్పుడు హెల్ప్ అడిగి క్యూ లైన్ లో నుంచుని వెళ్ళారంటే అది అందం. కానీ గుడి ఖాళీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి ప్రోటోకాల్ పెట్టించుకుంటానంటే అది కరెక్ట్ కాదు కదా, అది మన చేతకంతనమే అవుతుంది అనమాట. కాబట్టి సహాయం అవసరమైనప్పుడు అడగండి అంతవరకు. ప్రతిసారి సహాయం అడిగారనుకోండి అది మన చేతకంతనం అవుతుంది అనమాట. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండానే మీరు బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ మనం బ్రతకటం నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఏం ఏం చేయాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద ఇప్పుడు నేనున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు జాబ్ లేకపోయినా పర్లేదు. నా దగ్గర టైలరింగ్ ఉంది. నేను బుటిక్ చేస్తాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ మొత్తం చేస్తాను. కాబట్టి నేను ఒక బ్లౌజ్ కుట్టుకున్నా బతికేస్తానే. ఇప్పుడు అదేమి నాకు లేదు. అలాగా మన మీద మనకు ఒక నమ్మకం కలగాలి. మనకి నమ్మకం కలగాలంటే కొన్ని స్కిల్స్ రావాలి మన దగ్గరికి. నేను బాగా మాట్లాడగలుగుతాను. నన్ను దీనికి మోటివేషన్ క్లాసెస్ కి తీసుకెళ్తా ఉంటారు. బ్లూ లైఫ్ అలా అవనివ్వండి, సేఫ్ షాప్ అవనివ్వండి, ఇంకా వేరే వేరే ఉన్నారు కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను 1 అవర్ 2 అవర్స్ కి నన్ను మోటివేషన్ క్లాసెస్ కి తీసుకెళ్తా ఉంటారు. నా దగ్గర మోటివేషన్ చేయగలుగుతాను కాబట్టి నాకు ఆ స్కిల్ ఉంది కాబట్టి అంటే నా మీద నాకు నమ్మకం నాకంటే కూడా వాళ్ళకు ఉంది. బట్ నా మీద నాకు నమ్మకం 1000% ఉందండి. 100% గా 1000% నా మీద నాకు చాలా నమ్మకం. ఎందుకంటే నేను బట్టలు చాలా బాగా కుడతాను. బ్లౌజెస్ చాలా బాగా కుడతాను. మగ్గ వర్క్స్ చాలా బాగా చేస్తాను. అంటే మీకంటే గొప్పగా చేసేవాళ్ళు ఉన్నారు కదక్క అనొచ్చు, ఉండొచ్చు. బట్ నా వర్క్ నాదే.
బయట వాళ్ళు ఎవ్వరు కాపీ చేయలేరు. ఎందుకంటే నేను అంత క్రియేటివిటీగా ఆలోచిస్తాను, క్రియేటివిటీగా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర వర్కర్స్ ఎవరో లేరండి. నేనే ఓన్ గా చిన్న మగ్గం, పెద్ద పెద్ద మగ్గం ఉండేది తీసేసాను, షాప్ పోయినప్పుడే తీసేసాను. చిన్న మగ్గం ఉంది, చిన్న మగ్గం మీద చక్కగా క్యూట్ గా చెప్తాను. ఇప్పుడు 10 రోజులకి అయ్యేది అనుకోండి, 15 రోజులనే చెప్తాను నేను. బట్ నా వర్క్ నేను ఫినిషింగ్ గానీ, ఇంకొకటి గానీ, బ్లౌజ్ ఫిట్టింగ్ గానీ, లేదంటే ఒక ఫ్రాక్స్ ఇస్తే ఫ్రాక్స్ ఫిట్టింగ్ గానీ కరెక్ట్ గా చేసి అప్ చెప్తానన్నమాట. బట్ ఎవరికి కూడా ఎక్కడ నేను పొరపాటు చేయను. కాబట్టి ఆ నమ్మకం నా దగ్గర ఉంది. నాకొచ్చే కస్టమర్స్ నాకు వస్తానే ఉంటారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా నా కస్టమర్స్ నా దగ్గరికి వస్తానే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఎవరి సాయం అడగకండి. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ హెల్ప్ అడుగుతాం. మనీ కావాల్సి వస్తే ప్రతిసారి పాకెట్ మనీ కోసం హస్బెండ్ మీద ఆధారపడతాం. ఎందుకంటే పాకెట్ మనీ కోసం హస్బెండ్ మీద ఆధారపడవలసిన పని ఉంది. మనం ఎర్న్ చేసుకుందాం. ఒక మిషన్ నేర్చుకుంటామో, ఇంట్లో వర్క్స్ చేసుకుంటామో, ఏదో ఒకటి మన ఎర్నింగ్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఈ అన్నిటికీ కూడా ముందే ఉండాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలిగినప్పుడు మన మీద ఎదుటి వారికి గౌరవం ఉంటుందండి. లేదంటే మన గౌరవం ఉండదండి. ఎప్పుడు కూడా మనం ప్రతిసారి సహాయం కోసం ఎదుటివాడి మీద పడిపోయి వాళ్ళ సాయం, వీళ్ళ సాయం, వీళ్ళ సాయం, వాళ్ళ సాయం అని చెప్పి అందరి మీద పడిపోయి ప్రతి చిన్న విషయానికి అడిగితే మన మీద ఉన్న గౌరవం పోతుంది. ఇంకోటి ఏంటంటే పదే పదే మనం అడగడం వల్ల మనల్ని చేతకాని వాళ్ళుగా చూస్తారు. మీరు చేతకాని వాళ్ళుగా ఉంటారా, గౌరవం తెచ్చుకుంటారా? ఇది ఒకటి మీరు ఒకసారి ఆలోచించుకోండి. 10 మంది మిత్రులతో కలిసి కూర్చొని చెడుగా మాట్లాడటం కంటే కూడా ఇంకొకటి దీంట్లో ఏం చెప్పాలంటే ఎక్కువ మంది చూడండి, ఇప్పుడు ఇళ్ల దగ్గర జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. ఇళ్ల దగ్గర ఏంటంటే అమ్మలక్కలు ఉంటారు కదా, నేనైతే ఎవరితోని కలవనండి, నేను ఒక్కరిదాన్నే ఉంటాను. ఈవెన్ దో నాకు వర్క్ ఏమీ లేదు ఈ రోజు, ఇంకా అసలు మిషన్ ఎక్కే పని లేదు, ఆఫీస్ వర్క్ లేదు, ఇంట్లో ఏ పని లేదు, అట్లీస్ట్ గిన్నెలతోనే పని కూడా లేదంటే శుభ్రంగా పాత బట్టలు అన్ని బీరువాలో తీసేసి ఇస్త్రీలు చేసుకుంటానండి. అంతే తప్పితే అమ్మలక్కల దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను సొల్లు కబుర్లు మాత్రం చెప్పను. ఇది మాత్రం ప్రతి మహిళ నేర్చుకోవాలి. సొల్లు కబుర్లు చెప్పి ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళ లైఫ్ ని బాగా పాడు చేసుకుంటారనమాట. ఆ పాడు చేసుకునే విధానంలోనే కొంతమంది నన్ను ఫోన్ కాల్ కూడా చేయొద్దని చెప్పారు. ఓకే, ఇట్స్ ఓకే, నేనేం పట్టించుకోవట్లేదు. అంత మందితో కూర్చుని సొల్లు కబుర్లు వేసుకునే కంటే ఇంట్లో కూర్చుని ఒక పుస్తకం చదవండి, ఒక లలితా సహస్రనామం బుక్ తీసుకోండి, ఒక పేజ్ చదవండి, లేదా ఒక లైన్ చదవండి, లేదా ఒక చరణం చదవండి, లేదా ఒక స్తోత్రం చదవండి. అప్పుడు మీకు ఇంకా వర్క్ వస్తుంది. కానీ మీరు సొల్లు కబుర్లు వేస్తే ఏమవుతుందండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ అమ్మాయి ఇలాగా, ఆ అమ్మాయి అలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రకరకాలుగా మాట్లాడే విషయంలో ఏమవుద్దంటే మనకి ఉన్న ఆరా పోయి మొత్తం ఎక్కడో కన్నబడిపోయి నెగిటివ్ ఆలోచనలన్నీ మన మైండ్ లోకి దూరిపోతా ఉంటాయి. అప్పుడు వస్తుందండి గొడవ. అదిగో వాళ్ళ ఆయన చేసాడు, మా ఆయన ఇది చేయలేదు కాబట్టి ఇంట్లో ఈ రోజు నేను గొడవ పెట్టుకోవాలి. నువ్వు వాళ్ళ మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సొల్లు కబుర్లు కూర్చొని ఆ తొట్టు గ్యాంగ్తో కూర్చొని కబుర్లు పెట్టుకోకుండా ఉంటే నీకు ఈ ప్రాబ్లం ఉండదు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పగలిగింది చెప్తాను, కానీ నేనేం మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టలేను కదండి. కాబట్టి మీరు అందరూ కబుర్లు పెట్టడం మానేయండి. ఆ కబుర్లు పెట్టే టైం ఉంది, ఒక 10 నిమిషాలు ఉందంటే ఒక స్తోత్రం చదువుకోండి, ఒక పారాయణం చేసుకోండి, ఒక పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయడానికి ప్రిపేర్ చేసుకోండి, మీ హస్బెండ్ తో టైం ఉంటే మీ హస్బెండ్ తో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అమ్మ నేను మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అని అన్నానని చెప్పి మీరు ఆఫీస్ అవర్స్ లో అది ఫోన్ చేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు ఈ కబుర్లు చెప్పడం వల్ల ఏంటంటే లేని మాట, మీరు అనలేని మాట కూడా మీరు అన్నారు అని సృష్టిస్తారండి ఈ సొసైటీ. ఖచ్చితంగా ఈ సొసైటీ ఏం చేస్తుందంటే మనం అనలేని మాటను కూడా మనం అన్నాము అని 10 మందిలో సృష్టిస్తారు. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇది నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి నా మీద మళ్ళీ ట్రోల్ చేశారు. నేను ఒక్క మాట మాట్లాడకపోతేనే నా మీద ఇన్ని ట్రోల్ చేశారే, నేను నిజంగా మాట్లాడితే ఇంకెన్ని ట్రోల్ చేస్తారు చెప్పండి. నేను ఒక్కటే చెప్పాలి, నేను ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి, నాకు బాగా ఇంట్రెస్ట్ వర్క్ ఏంటో చెప్పనండి. మగ్గం వర్క్ చేయడం, టైలరింగ్ చేయడం బాగా ఇంట్రెస్ట్. నేను అది చాలా బాగా చేస్తాను. నేను ఒక 10 నిమిషాలు నాకు టైం దొరికిందంటే ఏది కొత్తగా క్రియేట్ చేయాలి, బ్లౌజ్ ఇంకా బాగా ఎలా కుట్టుకోవాలి, ఏ మోడల్ పెట్టాలి, ఎలా కుట్టాలి అనేది నేను ఆలోచన నాకు ఉంటుంది. అంతే తప్పితే నేను వెళ్ళి 10 సార్లు వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద సొల్లు కబుర్లు చెప్పనండి. చెప్పకపోయినా కూడా మనల్ని బయటకు లాగుతారని చెప్పడానికి మాత్రమే నేను ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అన్నదానికి మీ ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను చూసారా, మన శరీరంలో ఎక్కువ శాతం రక్తం ఉన్నప్పుడు, తక్కువ శాతం వాటర్ ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని బాధపడితే కంటిలోంచే నీళ్లు ఎందుకు వస్తాయండి మనకి? అదేంటంటే నీరు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ ఇస్తా ఉంటది అనమాట మనకి.
బ్లడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ శక్తి ఇస్తుంది. శక్తి వేరు, ఎనర్జీ వేరు. శక్తి అంటే ఏంటంటే మనం పని చేసే కొద్దీ మనం అలసట రాకుండా చేసేది శక్తి. ఎనర్జీ ఏంటంటే మన మైండ్ మీద పనిచేసేది ఎనర్జీ. యూనివర్స్ నుంచి ఎనర్జీస్ తీసుకోవటం ఎందుకు తీసుకుంటాం అంటే పని చేయడానికి కాదు, మన మైండ్ రికవరీ చేసుకోవడానికి, మన మైండ్ రిపేర్ చేసుకోవడానికి ఎనర్జీస్ తీసుకోవాలి. అంటే ఎనర్జీ శక్తి ఒకటే కదండి, రెండు ఒకటే కదా అక్క అనొచ్చు. అవును, రెండు ఒకటే, కానీ రెండింటికి చాలా తేడా ఉంది. శక్తి శక్తి అనేది తిండి ద్వారా వస్తుంది. మనం తినే ఫుడ్ ద్వారా వస్తుంది. తినే ఫుడ్ ద్వారానే మనకి బ్లడ్ తయారవుతుంది, కానీ వాటర్ అలా తయారవుతుంది. యూనివర్స్ లో ఆ, ఎంత ఎంతో శాతం చెప్తారండి, మూడొంతులు భూమి నీరు, ఒక్క వంతు మాత్రమే భూమి. ఈ మూడొంతుల నీరు కలిపి అంటే మన శరీరంలో కూడా అంతే. ఆ వాటర్ వచ్చేసరికి ఆ వాటర్ కళ్ళలోంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనలో ఇంత రక్తంలో ఉన్న ఉడికంతా పోయి వెంటనే బాధ తగ్గిపోద్ది. చూసారా, కన్నీరు అనేది చాలా మంచిది అనమాట. అది మనకు మంచి చేస్తుంది, బ్లడ్ మంచి చేయదు. ఎందుకంటే ఎక్కడైనా ఇక్కడ తెగింది అనుకోండి, ఇక్కడ తెగినప్పుడు మనకి ఏమవుతుందంటే బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తే ఎంతో బాధ వస్తుంది. బాధ వచ్చి అది అది కూడుకోవటానికి ఇంచుమించు మనకి రీసెంట్ గా మీకు చెప్తానండి. ఇదిగోండి, ఇక్కడ నాకు చెయ్యి కాలింది అనమాట. దీనికి నేను చాలా రెమెడీస్ చేశాను, బట్ నా స్కిన్ లో కలిసిపోయింది, మీకు కనపడుతుందండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా చెయ్యి అంతా కాలిపోయింది. కాలిపోతే చాలా బాధ వచ్చింది. ఒకసారి ఇక్కడ కట్ అయింది. కట్ అయినప్పుడు కూడా ఇక్కడ నాకు చాలా పెయిన్ వచ్చింది. ఎందుకంటే అది కట్ అయింది కూడుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ మనసుకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, కంటిలోంచి వచ్చే నీరు ద్వారా ఆ బాధ వెంటనే ఇలా పోద్ది అనమాట. కాబట్టి కన్నీరు చాలా గొప్పదండి. అందుకే నేను అంటాను, ఎంత రక్తం ఉన్నా మనకు ఉపయోగం ఉండదు, చిటికడి కన్నీరు ఉంటే చాలు మనం వచ్చిన బాధని బయటకు తీసేయటానికి. ఓ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి. మీకు ఆ, అంటే మీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ప్రాబ్లం ఉంది, అది ఎప్పుడు నేను క్లాస్ లో చెప్తా ఉంటాను జనరల్ గా, కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు సైలెంట్ గా కూర్చొని మీకు అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఇచ్చారు, ఆ ప్రాబ్లం వల్ల మీరు ఎంత ఫీల్ అయ్యారు అనేది పేపర్ మీద ఆన్ పేపర్ పెట్టండి. ఆన్ పేపర్ పెట్టేసరికి మీకు వస్తాయండి కన్నీళ్లు, మామూలుగా రావు. వాళ్ళ 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 ఏడ్చేస్తారు. అయినా కూడా రాయండి, అయినా కూడా రాయండి, అయినా కూడా రాయండి. ఏడ్చినా కూడా అసలు మంచినీళ్ళు తాగకుండా అసలు ఏం చేయకుండా రాయండి. రాస్తే రాసి రాసి ఒక్కసారి రాసిన దాన్ని అంతా కొంచెం చదవండి ఒకసారి. అంటే ఈ వాళ్ళు ఏమన్నారు, మీరు ఏమన్నారు, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే ఏం జరిగింది, ఇలాగా ఒక పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాసి 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 ఏం చేస్తారంటే ఒక్కసారి దాన్ని అంతా చదవండి. చదివితే మొత్తం ఏడ్చేస్తారు. ఏడ్చేసిన తర్వాత మీ లోపల ఉన్న బాధ మొత్తం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ రాసింది ఉంది చూసారా, దీన్ని శుభ్రంగా కాల్చేయండి. అగ్గి పెట్టి కాలుస్తారా, ఇంకోటి పెట్టి కాలుస్తారా, కాల్చేయండి స్టవ్ మీద. కాల్చేసి యాష్ ఉంటది కదా, ఈ యాష్ వచ్చిన బూడిదంతా కలిపి దాన్ని వేస్ట్ చేయొద్దు. ఒక ప్లేట్ లో పెట్టి కాల్చండి, అదంతా కిందకి పడుతుంది. ప్లేట్ లో పడిన తర్వాత దీన్ని అంతా పట్టుకొని దోసిట్లో పట్టుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా పెట్టండి. యూనివర్స్, నేను ఏదో తప్పు చేశాను కాబట్టి నన్ను వీళ్ళు ఎంత మాట అన్నారు, ఇది ఈ రోజు నుంచి నేను వదిలేస్తున్నాను, దీనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు ఇవ్వని చెప్పి ఇలా పట్టుకొని వెళ్ళి యూనివర్స్కి వెళ్ళి పని ఇలా ఊదేసేయండి. ఊదేస్తే మీకు ఎంత రిలీఫ్ గా ఉంటదంటే అంత రిలీఫ్ గా ఉంటది. లోపలికి రండి, లోపలికి వచ్చి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. రాగి గ్లాస్ అయితే ఇంకా బెటర్, గాజు గ్లాస్ అయినా కూడా పర్వాలేదు. రెండు తీసుకొచ్చి స్టీల్ గ్లాస్ మాత్రం వాడకండి దయచేసి. గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి. రెండు చేతుల్లో రబ్ చేయండి. రబ్ చేసి గ్లాస్ ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఒకసారి గ్లాస్ లోకి చూడండి, మీ కళ్ళతో మీరు చూడండి. చూసి చెప్పండి, ఈ వాటర్ నాకు ఎంతో శక్తిని ఇస్తుంది, ఎంతో ఎనర్జీని ఇస్తుంది. శక్తి కాదు, ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఈ ఎనర్జీని నేను స్వీకరించి నేను చాలా ఇంకా ఇంకా మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్నానని చెప్పి ఫాస్ట్ ఇప్పుడు జరిగిన దాన్ని అంతా వదిలేస్తున్నాను మంచి ఆలోచనలతో. మీకు ఏం కోరుకుంది, మీరు ఏమో కావాలనుకుంటున్నారో అది అనుకొని ఒక 5 నిమిషాలు చూసి 2 మినిట్స్ చేతితో ఇలా హోల్డ్ చేయండి వాటర్. అప్పుడు ఆ వాటర్ తాగండి. మీకు ఎంత రిలీఫ్ గా ఉంటుందో చూడండి. ఇది రిలీజన్ తో సంబంధం లేదు, ఎవరైనా చిన్న పెద్ద మగ ఆడ తేడా లేదండి, ఎవరైనా చేయొచ్చు. వయసుతో సంబంధం లేదు, రిలీజన్ తో సంబంధం లేదు, ఎవరైనా ఇలా చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. ఖచ్చితంగా దీని రిజల్ట్ మీరు ఆ, ఆ, అనుభవిస్తారనమాట. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.